గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ఇప్పటికే అతలాకుతలమైపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షాలు తగ్గినా కూడా వరద ఉధృతి అలాగే కొనసాగుతూనే ఉంది. అయితే భయాందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఇప్పటికే భరోసాను కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కాస్త వర్షాలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మరోసారి సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్లో రాత్రి సీఎం చంద్రబాబు బస చేస్తారు. అక్కడి నుండి ముంపు ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా సహాయం అందుతుందో పర్యవేక్షిస్తారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే విజయవాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా కాలినడకన వెళ్లి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి రివ్యూని సమీక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అమరావతి ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. జమీమా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఇతర మంత్రులు కలిసి 2 రోజులుగా సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఆయన సెక్రటరియట్కి వెళ్లకుండా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలోనే చేస్తూ ఉన్నారు సమీక్షలు నిరంతరం. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటంటే ఆయన సింగనగర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, ఇబ్రహీంపట్నం కొన్ని ప్రాంతాలు, దీంతో పాటు ప్రకాశం బ్యారేజ్, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ కూడా వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇటువైపు బుడమేరు వాగు వల్ల సింగనగర్ బాగా ఇబ్బంది పడింది. సింగనగర్ లో చాలా ఇళ్లు నేటి మునిగిపోయి ఇంచుమించు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ సహాయ చర్యలు జరుగుతున్నాయి. ఆహారం అంతా కూడా అందుబాటులో ఉంది. కానీ అక్కడికి వెళ్లి బాధితులకు ఇవ్వడానికి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఎందుకంటే అక్కడ నీళ్లు నిలిచిపోవటం వల్ల ఒకటి, సరైన బోట్ల సౌకర్యం లేకపోవటం వల్ల, చిన్న చిన్న వాహనాలు లేకపోవడం, ప్రతిదీ పెద్ద వాహనం ఉండటం వల్ల ఆహారం ఎక్కువగా ఉన్నా కూడా ఫుడ్ ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. దీని మీద ఎక్కువగా నిరంతరం రివ్యూ చేస్తున్న పరిస్థితి. అంటే ఒక చిన్న వాహనాల్లో కానీ బోట్లు కానీ డ్రోన్ కెమెరా ఒకటి వాడారు. డ్రోన్ కెమెరా సాయంతో డ్రోన్ ఉపయోగించి ఫుడ్ ఏ రకంగా చేస్తారు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళు పరిస్థితి ఫుడ్ కావాలి, మెడిసిన్స్ కావాలి, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కావాలని అక్కడి నుంచి మెసేజ్లు ఫోన్లు పంపుతూ ఉన్నారు. ఛార్జింగ్ ఉన్న వాళ్ళు పంపుతున్నారు, లేని వాళ్ళు అలాగే అవస్థలు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొంచెం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సింగనగర్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అర్ధరాత్రి 3 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి ఏరియల్ సర్వే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బహుశా ఈ రోజు అందరికీ కొంత ఫుడ్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రానికి కనుక నీళ్లు తగ్గుముఖం పడితే కనుక వాళ్ళని కొంచెం బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. జమీమా, ప్రసన్న, మరోవైపు మనం చూస్తున్నట్లయితే కనుక వర్షాలు కొంచెం తగ్గుముఖం పడిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ రోజైతే వర్ష ప్రభావం అంతగా లేదని చెప్పుకోవాలి. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యింది కూడా మోకాళ్ళ లోతు నీటి మునిగిపోయినా ఆయన అదే విధంగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ బాధితులను పరామర్శిస్తూ అలా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడిన ప్రదేశంలో ప్రాణనష్టం కూడా వాటిల్లడం మనకు జరిగింది. ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఎక్కడెక్కడ జరిగినాయి? తర్వాత విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ రకాలైన చర్యలు చేపట్టింది? అంటే సింగనగర్ గానీ లేకపోతే రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. అక్కడ విద్యుత్ సరఫరా మన సాయంత్రం నుంచి కూడా ఆపేశారు. రామలింగేశ్వర నగర్ లో ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ రామలింగేశ్వర నగర్ కి ఎఫెక్ట్ ఉంటుందని అక్కడ ఆగిపోయింది. మొన్నటి నుంచి సింగనగర్ ప్రాంతంలో సింగనగర్ మునిగిపోయిన దగ్గర నుంచి సింగనగర్ లో కూడా విద్యుత్ సౌకర్యం లేదు. దాని మీద ఒక 2-3 రోజులు పోతే కానీ అక్కడ విద్యుత్ పునరుద్ధరణ కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ కనుక వస్తే నీళ్లు వెళ్లకుండా ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2-3 రోజులు పట్టే పరిస్థితి ఉంది. ఇక కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు సంబంధించి సున్నబట్టి సెంటర్ లో మనం విరిగిపడి ఒక 4 చనిపోయారు. మిగిలిన చోట్ల అలాంటి పరిస్థితి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించే అంశం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే 1 టౌన్ ఆ ఏరియాలో విజయవాడకు సంబంధించి ఎక్కువ మంది కొండ ప్రాంతం మీద ఉంటారు. కొండ ప్రాంతం దిగువన కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఖాళీ చేయడం అనేది కష్టం. దాదాపు 1 లక్ష మంది వరకు ఉంటారు. వాళ్ళని తరలించడం కూడా ఇబ్బందికర పరిణామం. కాబట్టి ప్రస్తుతం ఆ సమస్య నుంచి బయటపడే ఆలోచన అయితే చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి 2-3 రోజుల నుంచి నిరంతరం నీళ్లలో దిగటం, సమీక్షలు చేయటం, కలెక్టరేట్ లోనే ఉండటం, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. మంత్రులు నారాయణ, హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడు,
అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ రోజు బాధితులందరికీ ఫుడ్ కనుక సరైన మందులు వాటర్ బాటిల్ కనుక వెళ్తే కొంతవరకు ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫుడ్ ప్యాకెట్స్ లారీలు ఉన్నాయి కానీ బాధితుల దగ్గర రీచ్ అవడం అనేది చాలా కష్టంగా ఉంది. లాస్ట్ మ్యాన్ వరకు కూడా వెళ్ళినప్పుడే వాళ్ళు వరద బాధితులు, ఎందుకంటే 2 రోజుల నుంచి వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక అక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చి చాలా మంది పైకి వెళ్ళి మేడ మీద కూర్చుని ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని మీద ఇవాళ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. జమీమా. ఓకే ప్రసన్న, మరోవైపు ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతున్నా సరే ఆ వరద ప్రాంతాలు ఇంకా అలాగే ఉన్నాయి. మనం చూస్తున్నాం కూడా కొన్ని దృశ్యాలు చూసినప్పుడు చాలా వికారమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ లోకల్ పర్సన్ గా మీరున్నారు కాబట్టి ఇంకా అవన్నీ సర్దుబాటు అవడానికి లేదా అవన్నీ యాజ్ టీజ్ గా రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వం? అంటే వాటర్ 2 రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే ఒకటి, ప్రకాశం బ్యారేజ్కి వరద తగ్గాలి ఫ్లో బాగా, బుడమేరుకు వరద అటు ఖమ్మం నుంచి మున్నేరు వాగు లేకపోతే పోలవరం రైట్ కెనాల్కి వెళ్ళే దాంట్లో వర్షాలు అటు లేకపోతే కనుక బుడమేరు కూడా తగ్గే అవకాశం ఉంది. 2 కొంచెం తగ్గుముఖం పడితే కనుక ఒక 2 రోజుల్లో వాటర్ క్లియరెన్స్ పూర్తి స్థాయిలో అవుతుంది. ఈ రోజు వర్షాలు లేకపోతే మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. టోటల్ గా ఇది నీళ్ళని లాగి సాధారణ పరిస్థితి రావాలంటే ఒక వారం 10 రోజులు పైగానే పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చూడాలి. సింగనగర్ ప్రాంతంలో అదేవిధంగా రామలింగేశ్వర నగర్ లో కొంతవరకు నీళ్లు నిన్న సాయంత్రం వరకు వచ్చి నేను సాయంత్రం నుంచి తగ్గడం ప్రారంభమైందని చెప్పారు. వర్షం తగ్గింది కాబట్టి అక్కడ ఇవాళ పరిస్థితి సెటరైట్ అయితే కనుక కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మోకాళ్ళలోకి నీళ్లు ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లోంచి నీళ్లు బయటకు పడేసి సెటరైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇంకా సింగనగర్ లో చాలా ప్రాంతాలు ములుగున్నాయి. ఇవన్నీ అవ్వాలంటే ఒక 2-3 రోజులు పడుతుంది. ఓవరాల్ గా ఇదంతా సాధారణ స్థితికి రావాలంటే వారం 10 రోజులు పట్టినా నీళ్లు వెళ్ళటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం కూడా దాని మీదే ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆ డ్రైనేజీ కనుక క్లీన్ చేస్తే అక్కడికక్కడ నీళ్లు వెళ్లి సోర్స్ ఉంటే వెంటనే క్లియర్ అవుతుంది. అది ఒక హాఫ్ డే లోనే క్లియర్ అవుతుంది. ఆ సోర్స్ కనిపెట్టడం అనేది ప్రస్తుతం ఉన్న వరద దృష్ట్యా నీళ్ల దృష్ట్యా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఒక పక్క ఈ ఫుడ్ ప్యాకెట్స్ నుంచి పనులు అధికారులు ఉన్నారు, మరో పక్క మున్సిపల్ డ్రైనేజ్ ఎప్పటికప్పుడు నిరంతరం చూస్తున్నా కూడా సెపరేట్ అవ్వడం అనేది పాయింట్ వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ జరగడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. ఇంకోవైపు 5వ తారీఖు ఇంకొక అల్పపీడనం ఉన్నారు. అల్పపీడనం వర్షాలు మొదలైతే కనుక మళ్ళీ పరిస్థితి మొదలుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపు సెటరైట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. జమీమా. ప్రసన్న, ప్రభుత్వం ఇప్పటికే చాలా రకాలైనటువంటి చర్యలు చేస్తున్నారు. వారు తమ వంతు కృషి అంటే ఎక్కడెక్కడైతే ఇలాంటి వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో దాంట్లో సీఎంతో సహా అందరూ కూడా అధికారులు అంతా మమేకమై ప్రజలతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కావలసినటువంటి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతున్న ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకవైపు మరొక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు, ముందస్తుగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత దారుణానికి తెర తీసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొక వైపు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా, లేదంటే అది నిజమేనా? అంటే రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాత్రి 11 మాట్లాడే సబ్జెక్ట్ సంబంధించి అజ్ఞానంతో విమర్శలు చేస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అన్నారు యాక్చువల్ గా బుడమేరు వాగు మునిగిపోతుందని ముందే తెలిసి ఎందుకు చేయలేదంటే యాక్చువల్ గా అక్కడ తెలంగాణ ప్రాంతంలో వరద ఒకవైపు, ఇటు పోలవరం రైట్ కెనాల్కి వెళ్లే వైపు ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల బుడమేరు వాగు అనుకోకుండా జరిగింది. అయితే కొంతవరకు ప్రభుత్వ వైఫల్యం ఉందలేదా అనేది పక్కన పెడితే మొదటి రోజు వర్షాలు మొదలైనప్పుడు సాయంత్రానికి తగ్గుముఖం బట్టే భారీ వర్షం కురిసిన తర్వాత అప్పుడు అందరూ లైటర్ వేలోకి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం 10 గంటలకి బుడమేరు వాగు కొంచెం ఉధృతి రూపు దాల్చి సింగనగర్ ప్రాంతం మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు కొంచెం పరిస్థితి క్రిటికల్ అయింది. ఆ టైంలో కనుక ఆ ముందు రోజు నైట్ అధికారులు కొంత అలర్ట్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితి ఉండకపోదును అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వరద ఎక్కువ వచ్చినా అక్కడ ఇళ్లు ఖాళీ చేసే పరిస్థితి ఉండేది, ఇళ్లలో చిక్కుకుపోకుండా ఎక్కువ మంది ఉండేవారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ కొంత జరగాల్సిన నష్టం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి మాటల్లో కొంత వాస్తవం ఉంది. కానీ ప్రభుత్వం ఇలాంటిటప్పుడు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. కానీ ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యే పరిస్థితి, వాతావరణం కూడా అంచనా వేయలేని పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఈ 2-3 రోజుల్లో రిహాబిలిటేషన్ కొంచెం ఫాస్ట్ గా జరిగితే కనుక
అక్కడ ఉన్న బాధితులకి కొంచెం సౌకర్యాలు ఇచ్చే అవకాశం ఉండేది. దాని మీద ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వరదలు ఎందుకన్నా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడంలో ఇంత లేట్ ఎప్పుడు జరగలేడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి నష్టం జరిగిన తర్వాత 2-3 రోజుల్లో సెపరేట్ చేసుకునే అవకాశం ఉంది. దాదాపు ఇవాళకి 4వ రోజు వర్షాలు మొదలై 3 రోజుల నుంచి సింగనగర్ ప్రజలు ఇబ్బందుల్లోనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు రేపు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళని తరలించడం అనేది. రాజకీయ పార్టీలు విమర్శలు ఆరోపణలు పక్కన పెడితే ప్రస్తుతం దీని మీద ప్రభుత్వం మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ ప్రసన్న. విజువల్స్ చూసాం. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏపీలో కొన్ని జిల్లాలు అతలాకుతలమైన పరిస్థితి. విజయవాడలో అయితే పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. బుడమేరు కాల్వ, కృష్ణానది కారణంగా విజయవాడలో వరదలు ఎన్నడూ లేనంతగా అజిత్ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, నున్నపాయకరపురం, ప్రస్తుతం రామలింగేశ్వర నగర్, భవానీపురాలపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఈ ప్రాంతాలు మరింత నీట మునిగే అవకాశాలున్నాయి. కాబట్టి వేలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణానది నుంచి వరద నీరు ప్రవహించడంతో రామలింగేశ్వర నగర్లో ఇళ్లలోనికి ప్రహారీ గోడలు విరిగిపడ్డాయి. 6 అడుగుల మేర నీరు చేరటంతో పోలీస్ కాలనీతో పాటు చుట్టుపక్కల రోడ్లపైకి నీరు చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నేడు ఏరియల్ వ్యూ చేయనున్నారు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత ఎక్కువ కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రత్యామ్నాయాలను మరింత ముమ్మరం చేస్తుంది. అవసరమైన వారికి మందులు అందజేస్తోంది. అయితే విపత్తు నిర్వహణలో నైపుణ్యం ఉన్న సీఎం చంద్రబాబు 3 లక్షల మందికి పైగా ఆహార ప్యాకెట్లు, పాలు, నీరు, మందులను సరఫరా చేసేలా అన్ని వనరులను సమీకరించడంతో విజయాన్ని సాధించారు. కలెక్టరేట్లోనే మకాం వేసిన సీఎం ఎస్పీజీ సలహాకు విరుద్ధంగా పడవలు, జేసీబీల ద్వారా అధ్వానమైన ప్రాంతాలైన సింగ్ నగర్, నందమూరి నగర్ తదితర లోతట్టు ప్రాంతాలను పదే పదే సందర్శిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో కూడా వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను చుట్టి వచ్చి ఫీడ్బ్యాక్ ఆధారంగా తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పంపిణీ వ్యవస్థను, రెస్క్యూ కార్యకలాపాలను చక్కదిద్దుతున్నారు. మంగళవారం నాటికి పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.